నమస్కారం. పోలింగ్ జరిగిన తరువాత జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి ఈ రోజు తెలుసుకుందాం. పోలింగ్ జరిగిన తరువాత ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. కౌంటింగ్ మొదలయ్యే అరగంట ముందు ఈవీఎంలను లెక్కింపు కేంద్రాలకు చేరవేస్తారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఒకేసారి జరిగినప్పుడు ఈవీఎంలు తారుమారు అవ్వకుండా సిబ్బంది వేరువేరు రంగుల యూనిఫామ్లను ధరిస్తారు. ఈ సిబ్బంది సీరియల్ నెంబర్ ప్రకారం ఈవీఎంలను ఒకదాని తరువాత ఒకటి టేబుల్ పైకి చేరుస్తారు. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు ఉండాలో నిర్ణయించి దాని ప్రకారం కౌంటింగ్ హాల్లో టేబుల్స్ ని ఏర్పాటు చేస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ హాల్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ ఆఫీసర్, ఒక అబ్జర్వర్ ఉంటారు. హాల్లో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు పార్టీ ఏజెంట్ కూడా ఉంటారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేస్తారు. తరువాత ఈవీఎం మిషన్ల కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. కౌంటింగ్ హాల్లో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని ఈవీఎం మిషన్లు మాత్రమే తీసుకురావాలి. ఓటు వేసిన ఈవీఎం మిషన్లను కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ గా విడదీస్తారు. అలా విడదీసిన కంట్రోల్ యూనిట్ ను టేబుల్ పైకి చేరుస్తారు. కంట్రోల్ యూనిట్ ని రీడింగ్ మిషన్ కి కనెక్ట్ చేస్తారు. పోలైన ఓట్లను రీడ్ చేసి కౌంటింగ్ షీట్ నమోదు చేస్తుంది. కౌంటింగ్ షీట్ లో నమోదైన ఓట్లను అభ్యర్థుల ఓట్లతో పోల్చుతారు. ఈ ప్రక్రియ కౌంటింగ్ ఆఫీసర్, పార్టీ ఏజెంట్ సమక్షంలో జరుగుతుంది. అలా ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత కౌంటింగ్ సూపర్వైజర్ ఫలితాలను ఆర్ఓకు చేరుస్తారు. ఆర్ఓ ఫలితాలను ప్రకటిస్తారు. అలా ఒక రౌండ్ పూర్తయిన తరువాతనే రెండవ రౌండ్ కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ ని తీసుకుని వస్తారు. కౌంటింగ్ అధికారులకు లెక్కింపుకు ముందుగానే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎం లో నమోదైన ఓట్లు, వీవీప్యాట్ లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించడానికి లాటరీ పద్ధతి ద్వారా 3 వీవీప్యాట్లను ఎంపిక చేసి లెక్కిస్తారు. వీవీప్యాట్ అంటే ఓటరు వేసిన ఓటు స్లిప్ ను ప్రింట్ చేసి ఒక బాక్స్ లో ఉంచే ఎలక్ట్రానిక్ పరికరం. పోలింగ్ ముగిసిన తరువాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న సిఆర్సి, క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఓటింగ్ యంత్రాలతో పాటు మ్యాక్ పోలింగ్ జరిగిన ఓట్లను పక్కన పెట్టి వాటిని చివర్లో లెక్కిస్తారు. అలా నమోదైన మొత్తం ఓట్లను లెక్కించిన తరువాత ఫార్మ్ 20లో నమోదు చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన సువిధా యాప్ లో నమోదు చేసిన తరువాత రిటర్నింగ్ ఆఫీసర్ ఫలితాలను ప్రకటిస్తారు. స్వస్తి.